ఈ నెలాఖరు నాటికి O&M పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ పనులు నిర్వహణ మరియు మరమ్మతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 344 కోట్లు విడుదల చేశారని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. 10 లక్షలు దాటిన పనులకు 7 రోజుల గడువులో పూర్తి చేసే విధంగా షార్ట్ టెండర్లు పిలవాలని సూచించారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చని రామానాయుడు తెలిపారు. O&M పనులపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. O&M పనుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయడం ముదావహమన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందు అంటే నేటి నుంచి కేవలం 10-12 రోజులు మాత్రమే ఉన్నందున తక్షణం పనులను ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉందని మంత్రి సూచించారు. ఇందుకు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు నిరంతర పర్యవేక్షణ చేయడం ద్వారానే సకాలంలో పూర్తి కాగలవన్నారు. 10 లక్షలు దాటిన పనులకు 7 రోజుల గడువులో పూర్తి చేసే విధంగా షార్ట్ టెండర్లు పిలవాలని సూచించారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చని రామానాయుడు తెలిపారు. ఆ రకంగా ఎక్కడికక్కడ సాగునీటి సంఘాలను చైతన్యపరచడం ద్వారా పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చైతన్యపరచాలని ఇరిగేషన్ అధికారులకు, ఎమ్మెల్యేలకు సలహా ఇచ్చారు. గత ప్రభుత్వం O&M పనులను గాలికొదిలేసిందని మంత్రి విమర్శించారు. కాలువల్లో తట్టమట్టి తీయలేదన్నారు. కనీస మరమ్మతులైన షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయటం మరిచిందన్నారు. కనీసం గ్రీజు కూడా పెట్టలేదన్నారు. గతంలో వందలు వేల కోట్లు వ్యయం చేసి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్స్ నిర్మిస్తే 2019లో వచ్చిన ప్రభుత్వం తన 5 ఏళ్ల పదవీ కాలంలో కనీసం మెయింటెనెన్స్ చేయకుండా గాలి కొదిలేసిందని మంత్రి రామానాయుడు విమర్శించారు. ఫలితంగా ఆ పనులన్నీ పాడుపడిపోయే విధంగా తయారయ్యాయని అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన అవసరమని, నోడల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించేందుకు 2 రోజుల పాటు శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియాపై అవగాహన కల్పించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలోని హోటల్ హయత్ ప్లేస్ నందు NHM మరియు హిమోఫీలియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో డయాగ్నోసిస్లో ఆధునిక పద్ధతులు మరియు రక్త రుగ్మతలు, హెమోగ్లోబినోపాథీస్ మరియు హెమోఫీలియాపై రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1900 మంది హిమోఫీలియా బాధితులున్నారని, 2100 మంది తలసేమియాతో, ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారన్నారు. జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధి ఇదని, వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని అన్నారు. బాధితుల్ని గుర్తించి వారికి క్రమం తప్పకుండా ఉచితంగా రక్త మార్పిడి చేస్తున్నామని, రాష్ట్రంలోని 5 ICHS సెంటర్ల ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తున్నామని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోందన్నారు. జన్యుపరమైన సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ తర్వాత గుర్తింపు కార్డులు ఇస్తున్నామని, హిమోఫీలియా సొసైటీ, రెడ్ క్రాస్ సంస్థలు వీటిపై అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి భాగస్వాములవ్వాలని ప్రభుత్వం కోరుతోందన్నారు. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు 2 రోజుల ఓరియంటేషన్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఓరియంటేషన్ ప్రోగ్రాము ఒక పాజిటివ్ అవుట్కమ్స్ ఇస్తుందని, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, తద్వారా ఒక వ్యాధిగ్రస్తుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం, వారికి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రయత్నాలు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇవి కొత్త ఆవిష్కరణలకు దారితీసి ఒక జీన్ థెరపీ కూడా దారితీసే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు ఏమైనా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చాలా ఉచితంగా చేస్తున్నాం. ప్రతి చోట హైడ్రాక్సీ యూరియా మందులు ఇవ్వడం, తర్వాత ఈ ఐరన్ కెలేషన్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల యాక్చువల్గా ఈ బ్లీడింగ్ తగ్గించడానికి ముందుగానే చాలా అతి ఖరీదైన వైల్స్ ఇవ్వాల్సి వస్తుంది. వాటిని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తూ ఉంది, అది కూడా అందిస్తూ ఉంది. ఇవన్నీ కాకుండా అందుకని ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఎక్కడన్నా ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా,
ఎక్కడన్నా కొరతలు ఉన్నాయా వాటిని గుర్తించి మరింత సమగ్రంగా వీటి మీద ఆలోచించి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉందా అనే విషయాన్ని చర్చించడం కోసం తదనుగుణంగా చర్యలు తీసుకోవడం కోసమే ఇవాళ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంలోనూ సంక్షేమం అభివృద్ధిలోనూ జిల్లాను నెంబర్ 1 గా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రతి అర్జీని సకాలంలో నాణ్యవంతంగా పరిష్కరించాలని విజన్ అట్ 2047 లక్ష్యాల సాధనలో ప్రజా సమస్యల పరిష్కారమే తొలి మెట్టని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం జగ్గయ్యపేట బి కన్వెన్షన్లో నిర్వహించారు. శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీసా నందిగామ డివిజన్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం విజయవాడలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, అయితే వేసవి నేపథ్యంలోనూ అదేవిధంగా డివిజన్ స్థాయిలో కూడా ప్రణాళిక ప్రకారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహించాలనే ఉద్దేశంతో నేడు జగ్గయ్యపేటలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నిర్దిష్ట గడువులోగా సమస్యను పరిష్కరించడం ఎంత ప్రధానమో అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించడం అంతే ప్రధానమని, అర్జీల పరిష్కార సంతృప్తి స్కోర్ను పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించి అధిక అర్జీలు అందుతున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి పీజీఆర్ఎస్ కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని, క్రమం తప్పకుండా ప్రతి అంశంపైన సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సర్వేయర్లు తదితరులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్య పరిష్కార సామర్థ్యం అనేది పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచుతుందని, ప్రతి అర్జీని పారదర్శకత, జవాబుదారీతనంతో పరిష్కరించాలన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రీవెన్స్ని నందిగామ డివిజన్లో పెట్టడం జరిగింది. నందిగామ డివిజన్ జగ్గయ్యపేట హెడ్ క్వార్టర్లో చేపెడుతున్నాము. ఏది జిల్లాలో గ్రీవెన్స్ చేస్తామో అప్పుడు ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వస్తారు. అది ఎందుకు లేని మనమే ఒకసారి డివిజన్కి వెళ్ళి చూద్దామని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ భాగం చూసుకుంటే హ్యూజ్ రెస్పాన్స్. 414 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో 215 గ్రీవెన్సెస్ రెవెన్యూ రిలేటెడ్ ఉన్నాయి. అలాగే సర్వీస్ సెటిల్మెంట్ ఒక 36, అలాగే ఈ సెర్పు సివిల్ సప్లైస్ అనేది 20-30 లాగా వచ్చాయి. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా, వారి హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు. గత 5 ఏళ్లలో మహిళా కమిషన్లో ఫిర్యాదులను పట్టించుకోలేదని, పాత ఫిర్యాదుల దుమ్ము దులిపి ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమెను వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకులు అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్య పోస్టులు పెడుతున్నారని, వారు తమ తీరు మార్చుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే మహిళల పట్ల గౌరవం పెంచేలా అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. దీంతో ఖచ్చితంగా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని, సమాచారం అందిన వెంటనే పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. ఫిర్యాదుల కోసం తమ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ను రూపొందించనున్నామన్నారు. ఈ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు చేయడంతో పాటు తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్కు పూర్వ వైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవినిచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు వివిధ నాయకులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నమ్మకంతో, నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత, ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను. అలాగే
మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి, అత్యాచారాలకి వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ ని స్థాపించింది. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే, మీ హక్కులు కాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ ని సంప్రదించవచ్చు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలాగా మిగిలిపోయింది. ఎవరికి న్యాయం జరగలేదు. ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ ని సంప్రదించాను. ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అలాంటి పరిస్థితి నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో ఉందో, ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై పాకిస్తాన్ చెబుతున్న అబద్దాలను బయటపెట్టిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సరిహద్దు భద్రతపై చరిత్ర రాస్తే ఆపరేషన్ సింధూర్ సువర్ణాక్షరాలతో లిఖిస్తారని షా వెల్లడించారు. అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై పాకిస్తాన్ చెప్తున్న అబద్దాలను బయటపెట్టిందన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయన్నారు. అయితే చైనా నుంచి అరువు తెచ్చుకున్న గగనతల రక్షణ వ్యవస్థలను పాక్ ఉపయోగించలేదన్నారు. గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్, గగనతల దాడులు కేవలం పీఓకేకు పరిమితమయ్యాయని, ఆపరేషన్ సింధూర్లో పాక్లోకి 100 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాలను నాశనం చేశాయన్నారు. దీంతో ఉగ్రవాదంపై దాయాది దేశం చేసిన అబద్ధపు ప్రచారం బహిర్గతమైందని అమిత్ షా చెప్పారు. పాకిస్తాన్లోని అనేక స్థావరాలపై మన వైమానిక దళం ఖచ్చితమైన దాడులు చేసి తీవ్ర నష్టాన్ని కలిగించిందని తెలిపారు. సరిహద్దు భద్రతపై చరిత్ర రాస్తే ఆపరేషన్ సింధూర్ సువర్ణాక్షరాలతో లిఖిస్తారని షా వెల్లడించారు. ભારત ખોટી ફરિયાદો કરે છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ સપાચટ થયા. પાકિસ્તાન દુનિયામાં એક્સપોઝ થઈ અને બીજા દિવસે એમના જનાજાની નમાજમાં જ્યારે પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ નમાજ પઢવા માટે જોડાયા, ત્યારે પાકિસ્તાનની સેના, પાકિસ્તાન અને આતંકવાદ ત્રણેયનું ગઠબંધન આખી દુનિયા સામે છતરું થઈ ગયો અને આખી દુનિયાને સમાચાર મળ્યા કે પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા ચલાવે છે. ભાઈઓ બહેનો, પહેલી 2 સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પાક ઓક્યુપાઈ કાશ્મીર સુધી સીમિત હતી અને ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની સીમામાં 100 કિલોમીટર અંદર ઘૂસી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનું કામ કર્યું છે. మానవ అవగాహన రాహిత్యం వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా ఎలా రెస్క్యూ చేయాలన్నదే ఉద్యోగులు, సిబ్బంది, ప్రజల అవగాహన కలిగించేందుకు ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని షాపింగ్ మాల్స్, థియేటర్స్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు సామారంగం చౌక్ వంటి ఇరుకైన వాణిజ్య ప్రదేశంలో కూడా ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరగవచ్చు, మంటలను ఎలా ఆర్పాలి, రెస్క్యూ ఎలా చేయాలనేది అధికారులు, సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైర్ డ్రిల్ నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నేడు ఫైర్ డ్రిల్ను నిర్వహించారని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు మనలని మనం ఎలా కాపాడుకోవాలనేది అగ్నిమాపక శాఖ అధికారులు చాలా విపులంగా వివరించారని అన్నారు. ఎలక్ట్రికల్ బోర్డులలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగితే, గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు వస్తే, వంటలు వండేటప్పుడు మంటలు వస్తే, అగ్ని ప్రమాదం వల్ల వచ్చే పొగల నుంచి ఏ విధంగా ప్రాణాలు కాపాడుకోవాలనేది అధికారులు వివరించారన్నారు.
మంచి అవగాహన ప్రోగ్రామ్ ఇది. ఇలాంటి ప్రోగ్రామ్ ఆల్రెడీ మాల్స్లోన థియేటర్స్లోన చేస్తున్నారు. అలాగే పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే మన సోమరం చౌక్ ఉంది అది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, చాలా ఎక్కువ మార్కెటింగ్ జరిగే ప్రదేశం కాబట్టి అలాంటి ఒక ఏరియాల్లో కూడా ఇలాంటి ఒకటి పెడితే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది అని ఆశిస్తున్నాము. ఎందుకంటే అక్కడంతా మనం నిన్న ఏదైతే చార్మినార్ దగ్గర మనం చూసామో సంఘటన, ఆ రకంగానే మనకి ఇప్పుడు సోమరం చౌక్లో కూడా అలాగే ఉంటాయి బిల్డింగ్స్. మనం ఒక 2 వీలర్ వెళ్ళటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఏరియాల్లోన ఇలాంటి ఒకటి పెడితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మా ట్రేడ్ లైసెన్స్ ఉంటారు కాబట్టి మా వాళ్ళందరూ వాళ్ళకి కవర్ పెట్టి ఒకసారి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇలాంటి ఒక అవగాహన ప్రోగ్రామ్ ఫైర్ గురించి తెలియజేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. రెస్పాన్స్ ప్రోటోకాల్ ఏంటి, దీనిపైన ప్రతి అధికారికి అలాగనే ప్రతి వచ్చే పబ్లిక్కి కూడా అవగాహన ఉండాల్సిన అవసరం. ఎందుకంటే వెంటనే మనకి ఫైర్ అయిన వెంటనే ఏం చేయాలని ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ కూడా చేస్తున్నాము. ఐ థింక్ టుడే ఈజ్ అ గుడ్ బిగినింగ్ అని అనుకుంటున్నాము. దీనివల్ల వచ్చే అందరు పబ్లిక్ కూడా సేఫ్గా మళ్ళీ తిరిగి వెళ్ళడము, వచ్చే ఆఫీసర్స్ కూడా సేఫ్గా తిరిగి వెళ్ళడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎవాక్యుయేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి, మనం ఎక్కడి నుంచి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా ఈరోజు నేర్పించాము. సో ఇది కంటిన్యూస్, ఈరోజు సింగిల్ డే యాక్టివిటీ కాదు, ఇది రెగ్యులర్గా చేస్తాము. ప్రతి ఆఫీసర్స్ కూడా ఇండివిజువల్గా ఉన్న ఐటమ్స్ ఎలా వాడాలని కూడా నేర్పిస్తూ ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల, హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల, హ్యూమన్ అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటి డెత్స్ జరగడము లేదంటే విక్టిమ్స్ అవ్వడం కూడా ఆపడానికి ఇవన్నీ ఒక మంచి యాక్టివిటీ చేస్తాం. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కార్యాలయ సిబ్బంది, ప్రజలు ఎలా స్పందించాలనేది వివరించడం జరిగిందన్నారు. అగ్ని నిరోధక పరికరాలు ఎలా వాడాలన్నది కూడా వివరించామని చెప్పారు. స్పృహ తప్పి పడిపోతే ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కు ఎలా తరలించాలనేది చూపించామన్నారు. అగ్నిమాపక పరికరాలు ఏ విధంగా ఉపయోగించాలనేది పూర్తిగా తెలుసుకోవాలన్నారు. ప్రమాదంలో చిక్కుకుంటే ముందు తనను తాను రక్షించుకోవటం, తర్వాత మిగిలిన వారిని రక్షించడం ఎలానో కూడా చెప్పడం జరిగిందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు లిఫ్ట్లు ఎప్పుడూ వాడకూడదని, మెట్ల మార్గం ఉపయోగించాలని తెలిపారు. ప్రతి ఇంట్లో కూడా ఎల్పిజి సిలిండర్ వాడుతున్నాము. అదేవిధంగా ఇంటీరియర్ డెకరేటివ్ మెటీరియల్స్ కూడా ఎక్కువ వాడుతున్నాం. కర్టెన్స్ అవన్నీ రకరకాల సోఫాలు ఇవన్నీ ఉంటుంది, ఫర్నిచర్ రకరకాల ఐటమ్స్ జరుగుతున్నాయి. తర్వాత అందరూ కూడా ఏసీలు వాడటం వలన అంతా కూడా క్లోజ్డ్గా ఉంటుంది. ఇలా క్లోజ్డ్గా ఉన్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు స్పందించడం చాలు. అది అవగాహన అనేది మా అగ్నిమాపక శాఖ తరఫున కార్యాలయంలో కాకుండానే వివిధ ప్రదేశాల్లో కూడా, బహిరంగ ప్రదేశాల్లోనూ, అదేవిధంగా కళాశాలలోనూ, తర్వాత ఆసుపత్రిలోనూ ఈ విధంగా వెళ్ళి మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేదంటే, ఎవరైతే ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ అగ్నిమాపక పరికరాలు ఉంటే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది పూర్తి అవగాహన పెంచుకోవాలి. మా సిబ్బంది పరంగా మేము పీరియాడికల్గా కూడా వెళ్ళి మేము వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ప్రమాదంలో ముందు చిక్కుంటే రక్షించుకోవడం, తనను తాను ముందు రక్షించుకోవాలి. రక్షించుకున్న తర్వాత మిగతా వాళ్ళు ఎవరన్నా చిక్కుంటే వాళ్ళని రక్షించడం కూడా తెలపడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, పన్నులు, రెవెన్యూ ఇలా వివిధ అంశాలకు సంబంధించి అనేక అర్జీలు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి వాటిని పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. వైకాపా నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయినిపాలెంలో టీడీపీ కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో ఆదివారం ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరుపరచడానికి ముందు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నందిగం సురేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, మధుమేహం స్థాయిలను పరీక్షించారు. సురేష్ ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో ఇతరులను ఖాళీ చేయించారు. ఆయన అనుచరులు భారీగా చేరుకోవడంతో వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. మచ్చలేని మహనీయుడు, భారతదేశ తొలి ప్రతిపక్ష నేత సుందరయ్య, పేదలందరికీ అన్నం పెట్టే కమ్యూనిస్టు మార్గాన్ని ఎంచుకున్న గొప్ప మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు అన్నారు. తనకున్న 100 ఎకరాల సాగు భూమిని కడు పేదలకు పంచి నిరుపేదగా జీవించిన పేదల ప్రేమమూర్తి అని కొనియాడారు.
సిఐటియు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని బీసెంట్ రోడ్లో చేపల మార్కెట్ వద్ద కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో పలు ప్రాంతాల్లో సభలు, సేవా కార్యక్రమాలు వాడవాడల ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర నాయకులు చిగురుపాటి బాబురావు, నగర కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్ పాల్గొని సుందరయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అల్పాహారం, పళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జన్మించి దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించిన సుందరయ్య సేవలు మరువరానివని తెలిపారు. పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేతగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 3 సార్లు శాసనసభ్యుడిగా సుందరయ్య పనిచేసి కమ్యూనిస్టు ప్రజాప్రతినిధుల ప్రత్యేకతను రుజువు చేశారన్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న సుందరయ్య స్వాతంత్ర్యం అనంతరం పాలకవర్గాల విధానాలపై నిరంతరం పోరు సాగించారన్నారు. కష్టకాలంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయటంలో సుందరయ్య చూపిన బాట నేటికి ఆదర్శప్రాయమన్నారు. నీటి ప్రాధాన్యత, నదుల అనుసంధానం, వ్యవసాయం, కొత్త పద్ధతుల గురించి ఆయన అనేక రచనలు చేశారు. అవి నేటికి అనేక మంది ఇంజనీర్లకు, విద్యార్థులకు ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. మతోన్మాదం, విచ్ఛిన్న రాజకీయాలు రగుల్చుతున్న ఈ సమయంలో సుందరయ్య నమ్మిన మార్కిస్ట్స్ బాట మార్గదర్శిగా ఉందన్నారు. ఆనాడే నదులు అనుసంధానం చేయొచ్చని చెప్పినటువంటి రూపశిల్పి, చెప్పినటువంటి మహనీయుడు కామ్రేడ్ సుందరయ్య. ఆ దిశలోనే ఈ రోజు నదుల అనుసంధానం జరుగుతూ ఉంది. నదుల్లో ఈ రోజు నదుల అనుసంధానం జరిగి పాడి పంటలకి లోటు లేకుండా చెయ్యాలని చెప్పనేటువంటి దశకి పాలకులు చేరారు అని అంటే దానికి ఆద్యుడు కామ్రేడ్ సుందరయ్య. అందుకని ఇటువంటి అనేకం చెప్పొచ్చు. వీటితో పాటు దేశంలో ఉన్నటువంటి ఈనాడు మత సామరస్యం గాని, మత ఐక్యత గాని, దేశ సమైక్యత సమగ్రతలకి విచ్ఛిన్నం కాకుండా చూసినటువంటి దాంట్లో ఆ మహనీయుడు చూపినటువంటి శ్రద్ధ, మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధుడు ఆయన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.